హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గుడ్ ఎనర్జీ టారో. ఈరోజు నేను రీడింగ్ చేయబోయే టాపిక్ ఏంటంటే, మీరెవరైతే ఇష్టపడుతున్నారో ఆ పర్సన్ మీకు కరెక్టేనా? యూనివర్స్ మీకు ఏం చెప్పాలనుకుంటుంది ఈ రిలేషన్‌షిప్ గురించి? అలాగే ఈ రీడింగ్ మీకు రెజొనేట్ అయితే ఐయామ్ సో హ్యాపీ. ఒకవేళ రెజొనేట్ అవ్వకపోతే ఈ మెసేజెస్ మీకు కావని అర్థం. అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అంటే డిస్క్రిప్షన్ బాక్స్‌లో నెంబర్ ఉంటుంది ఆర్ స్క్రీన్ స్టార్టింగ్‌లో నెంబర్ డిస్‌ప్లే ఉంటుంది. మీరు కాల్ చేయొచ్చు ఆర్ వాట్సాప్ చేయొచ్చు. రీడింగ్స్ అనేవి చార్జబుల్. మనీ అయితే పే చేయాలి. అలాగే ఎవరికైనా మేనిఫెస్టేషన్, రీయూనియన్ రెమెడీస్ కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు. 100% వర్క్ అవుతాయి. అండ్ 1-to-1 మేనిఫెస్టేషన్ క్లాసెస్ కూడా ఎవరికన్నా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు. థాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్. ఇలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. బట్ వీడియోని కంపల్సరీ లైక్ చేయండి. బికాజ్ మీరు లైక్ చేయడం వల్ల వీడియో చాలా మందికి రికమెండేషన్స్‌లోకి వెళ్తుంది. సో, మీరు లైక్ చేయడం వల్ల నేను రోజుకి అంటే లైక్ చేయడం అనేది ఒక ఎంకరేజ్‌మెంట్. సో, నేను కొత్త కొత్త టాపిక్స్ అనేవి ఆలోచించి అప్‌లోడ్ చేయగలుగుతాను. సో, ఈ పర్సన్ మీకు అసలు కరెక్టా కాదా? మీరు ఇష్టపడుతున్న ఈ పర్సన్. సో, యూనివర్స్ మీకు ఏం చెప్పాలనుకుంటుందన్నది చూద్దాం. ఎవరైనా సరే చాలా కన్‌ఫ్యూజన్‌లో ఉండి అసలు ఈ రిలేషన్‌షిప్ నాకు మంచిదా కాదా? లేదా ఈ పర్సన్ నాకు మంచిదా కాదా? అని ఎవరైనా ఆలోచిస్తున్నారా? అబ్బాయైనా, అమ్మాయైనా? సో, ఈ రీడింగ్ చూడండి. మీకు ఒక క్లారిటీ వస్తుంది. అండ్ ఈ రీడింగ్ అన్ని రాసుల వారికేనండి. పర్టిక్యులర్‌గా ఒక రాశి వారికనే కాదు. ఒకసారి 6 ఆఫ్ పెంటికల్స్ క్లారిఫై చేద్దాం. సో, క్వీన్ ఆఫ్ కప్స్‌ని కూడా యెస్. ఎందుకంటే మీకు డీటెయిల్‌గా, క్లియర్‌గా చెప్పాలి. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ 5 ఆఫ్ కప్స్, క్వీన్ ఆఫ్ కప్స్ అండ్ డెత్. అండ్ క్వీన్ ఆఫ్ కప్స్ కార్డ్‌ని క్లారిఫై చేస్తే 8 ఆఫ్ కప్స్ వచ్చింది. అండ్ డెత్ కార్డ్‌ని క్లారిఫై చేస్తే 7 ఆఫ్ వాండ్స్ వచ్చింది. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ పర్సన్ ఎలాంటి పర్సనో, మీకెందుకు సెట్ కారో చెప్తాను. ఖచ్చితంగా ఇక్కడ ఈ పర్సన్ మీకు కరెక్ట్ కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఈ కార్డ్స్ అందుకే క్లారిఫై కార్డ్స్ కూడా తీశాను నేను. ఎందుకు కరెక్ట్ కాదని చెప్తాను. ఈ పర్సన్ మీకు ఎమోషనల్‌గా అవైలబుల్‌గా ఉండరు. ఎప్పుడైతే మీరు ఎమోషనల్‌గా లో ఫీల్ అవుతున్నారో, ఎప్పుడైతే ఈ పర్సన్ మీకు కావాలో, మీకు అవసరమో, మీరు మీ పెయిన్ అంతా షేర్ చేసుకోవాలి అనుకుంటారో, అప్పుడు ఈ పర్సన్ మీకు అవైలబుల్‌గా ఉండరు. బట్ ఇష్టం లేదంటే ఇష్టం ఉందని చెప్తారు. బట్ ఇక్కడ రెస్పాన్సిబిలిటీ తీసుకోరు. నాకు ఈ వర్క్ ఉంది, నాకు ఆ వర్క్ ఉంది, లేదా నాకు కెరియర్ ఇంపార్టెంట్, నేను ఓన్లీ మాట్లాడడం మాత్రమే చేయగలను, నాకు నచ్చినప్పుడు మాత్రమే కాల్ చేస్తాను, నీకు అవసరమైతే ఉండు, లేదంటే లేదు. సో, మీరు ఏదైనా అడిగినా తన వైపు ఏ తప్పు లేదన్నట్టు డిఫెండ్ చేసుకునే మనస్తత్వం. బికాజ్ 7 ఆఫ్ వాండ్స్. అండ్ తనకి ఎప్పుడైనా ఏదైనా ఇగో హర్ట్ అయినా మీ పర్సన్ మిమ్మల్ని మీతో చెప్పకుండా రిలేషన్‌షిప్‌లోంచి వెళ్ళిపోవడం, లేదా మీ నెంబర్‌ని బ్లాక్ చేయడం, లేదా మీతో మాట్లాడకుండా కొన్ని రోజులు మీకు సైలెంట్ ట్రీట్మెంట్ ఇవ్వడం. సో, ఇవన్నీ ఎమోషనల్‌గా ఒక పర్సన్‌ని హర్ట్ చేయడమే. ఓకే. సో, ఖచ్చితంగా ఈ పర్సన్ మీకైతే సెట్ కారు ఖచ్చితంగా. బికాజ్ ఈ పర్సన్‌తో మీ రిలేషన్‌షిప్‌లో ఉండడం వల్ల మీకు బాధ తప్ప ఇక్కడ నాకు హ్యాపీనెస్సే కనిపించట్లేదు. మీరెక్కడో ఇష్టపడుతున్నారు అని చెప్పి మీరు చాలా చాలా ఓర్చుకుంటూ వస్తున్నారు. బట్ ఈ పర్సన్ అయితే మీకు కరెక్ట్ కాదు. సో, ఆల్రెడీ మీరు చాలా చాలా ఎమోషనల్‌గా వీక్‌గా ఉన్నారు ఈ రిలేషన్‌షిప్‌లో. ఇక్కడ మీ పర్సన్ ఏంటంటే తనకి హర్ట్ అవ్వనంత వరకు ఒకలా ఉంటారు. తనకు హర్ట్ అయితే మీరెంత హర్ట్ అయినా, మీరెంత ఏడ్చినా, మీరెంత బాధపడినా పట్టించుకోరు. ఒక వర్డ్‌లో చెప్పాలంటే ఇక్కడ మీ పర్సన్ సెల్ఫిష్. యెస్.
సో ఖచ్చితంగా మీరే ఎప్పుడు గొడవైనా మీరే తనకి సర్ది చెప్పడం, మీరే ఫస్ట్ యాక్షన్ తీసుకోవడం, మీరే బెగ్ చేసుకోవడం దాన్ని. మాట్లాడు నాతో, నాకు ఈ రిలేషన్‌షిప్ కావాలి, నువ్వు లేకపోతే నేను ఉండలేను. సో, ఇలాంటి డైలాగ్స్ అన్నీ మీరు చెప్పాలి, తను వినాలి. బట్ తన దగ్గర నుంచి ఎప్పుడో గాని రావు. అండ్ 6 ఆఫ్ పెంటికల్స్, 3 ఆఫ్ సోర్డ్స్ అండ్ ద వరల్డ్. 6 ఆఫ్ పెంటికల్స్‌ని క్లారిఫై చేస్తే మెజిషియన్ వచ్చింది. 3 ఆఫ్ సోర్డ్స్‌ని క్లారిఫై చేస్తే హై ప్రీస్టెస్ వచ్చింది. సో, మీ ఇద్దరి మధ్య ఒక సైకిల్ అనేది కామన్‌గా రొటేట్ అవుతూ ఉంది. ఏంటి అది అనంటే ఈక్వల్ గివ్ అండ్ టేక్ ఉండదు ఈ రిలేషన్‌షిప్‌లో. 6 ఆఫ్ పెంటికల్స్ మిమ్మల్ని ఎప్పుడు ఒక బెగ్గింగ్ అంటే నాకు ఇది చేసి పెట్టు, లేదా నువ్వు నాతో మాట్లాడు అంటే ఒక బెగ్గింగ్ చేసుకునే స్టేజ్‌లోనే మిమ్మల్ని ఎప్పుడు ఉంచారు మీ పర్సన్. అంటే మీరు అడిగితేనే చేస్తారు ఏదైనా. అది రిలేషన్‌షిప్ కాదు. ఎప్పుడో ఒకసారి అడగడం వేరు. ఎప్పుడు మీరు తన కోసం వెయిట్ చేస్తూ, తన కాల్స్ కోసం వెయిట్ చేస్తూ, ఎప్పుడు తనతో పోట్లాడుతూ నాకు కాల్ చేయవు కంటిన్యూయస్‌లీ, ఎప్పుడు నేనే వెయిట్ చేయాలి. సో, ఇక్కడ ఈక్వల్ గివ్ అండ్ టేక్ లేదండి. అండ్ మీ పర్సన్ మెజిషియన్. ఖచ్చితంగా తిను మీ పర్సన్ ఏదైతే మీతో చెప్తున్నారో అదంతా కూడా అంత హానెస్టీగా అయితే లేదు. సో, ఖచ్చితంగా కొన్ని ట్రస్ట్ ఇష్యూస్ కూడా ఉన్నాయి మీ ఇద్దరి మధ్య. మీ పర్సన్ మెజిషియన్ అంటే సమయానికి తగ్గట్టు మాట్లాడుతూ ఉంటారు. అండ్ మ్యానిపులేటర్ అని కూడా చెప్పొచ్చు. ఒక్కొక్క సిట్యుయేషన్స్‌లో తను చెప్తుంది నిజమా, అబద్ధమా అని మనం క్రాస్ చెక్ చేసుకోవాలి. బికాజ్ మెజిషియన్ అనే ఎనర్జీని మనం అంతగా బిలీవ్ చేయలేము. అండ్ ఈక్వల్ గివ్ అండ్ టేక్ ఉండదు. అండ్ 3 ఆఫ్ సోర్స్ విత్ హై ప్రీస్టెస్. మీరు బాధపడుతున్నా పట్టించుకోరు. అండ్ తన ఫీలింగ్స్‌నన్నీ క్లియర్‌గా ఓపెన్ అప్ అవ్వరు. హై ప్రీస్టెస్ అంటే తన ఫీలింగ్స్‌ని ఎక్స్‌ప్రెస్ చేయకపోవడం ఒక ఎత్తు. అట్ ద సేమ్ టైమ్ మీ దగ్గర నుంచి విషయాలు హైడ్ చేస్తూ ఉంటారు. సీక్రెట్స్ మెయింటైన్ చేస్తూ ఉంటారు. మీరు అన్నీ చెప్పు మనిద్దరం రిలేషన్‌షిప్‌లోనే కదా ఉన్నాము. నా దగ్గర దాస్తావేంటి? లేదా మీరిద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ అనుకోండి. ఆహ్, నా దగ్గర ఎందుకు దాస్తావంటే మీ పర్సన్ వినరు. తను ఖచ్చితంగా తనకంటూ వేరే ప్రపంచం ఒకటి ఉంటూ ఉంది. మీ దగ్గర ఖచ్చితంగా 100% అయితే ఇక్కడ ఓపెన్ అప్ అయ్యలేరు. అండ్ ద వరల్డ్ కార్డ్. మీరు కొంతమంది లాంగ్ డిస్టెన్స్ రిలేషన్‌షిప్‌లో ఉన్నారు. లైక్ డిఫరెంట్ సిటీస్, స్టేట్స్ ఆర్ కంట్రీస్. అండ్ మీలో కొంతమందికి ఒకే సైకిల్ మళ్ళీ మళ్ళీ రిపీట్ అవుతూ ఉంటుంది. సెపరేట్ అవ్వడం, కలవడం, గొడవ రావడం. మళ్ళీ సెపరేట్ అవ్వడం, కలవడం, గొడవ రావడం. సో, ఇదంతా ఒకే సైకిల్ కొన్ని సంవత్సరాల నుంచి ఆర్ కొన్ని నెలల నుంచి సేమ్ సైకిల్ రిపీట్ అవుతూ ఉంది. అదే ప్యాటర్న్ అయిపోయింది ఇప్పుడు. సో, వన్స్ ఏదైనా ఒక సైకిల్ రిపీట్ అవుతూ ప్యాటర్న్ అయిపోయిందంటే దాన్ని బ్రేక్ చేయడం చాలా చాలా కష్టం. సో, నాకిక్కడ అదే కనిపిస్తుంది. ఇక్కడ మీరు గాని, మీ పర్సన్ గాని పైసిస్, కేన్సర్, స్కార్పియో అయ్యుండొచ్చు. చాలా చాలా వాటర్ ఎనర్జీ ఉంది. ఎస్పెషల్లీ స్కార్పియో ఆర్ క్యాప్రికాన్, వర్గో, టారస్, ఎర్త్ సైన్ అయ్యుండొచ్చు. ఆర్ జెమినీ, లిబ్రా, యాక్వేరియస్, ఎయిర్ సైన్ కూడా అయ్యుండొచ్చు. సో, ఇక్కడ యూనివర్స్ చెప్పే దాని ప్రకారం అయితే ఈ పర్సన్ మీకు కరెక్ట్ పర్సన్ కాదు. అయినా సరే మీరు ఈ పర్సనే కావాలి, ఈ రిలేషన్‌షిప్‌లోనే ఉండాలి అని అనుకుంటే మీరు ఎమోషనల్‌గా చాలా చాలా వీక్ అయిపోయే అవకాశం అయితే కనిపిస్తుంది. ఖచ్చితంగా కనిపిస్తుంది. ఒకసారి మీరు ఈ పర్సన్ గురించి ఏమనుకుంటున్నారో కూడా చూద్దాం. బికాజ్ ఇక్కడ చాలా చాలా హెవీ ఎనర్జీ ఉంది. అండ్ ద డెక్ 9 ఆఫ్ సోర్స్. చూడండి, మీరు ఆల్రెడీ సఫర్ అవుతున్నారు ఇక్కడ. చాలా ఓవర్ థింకింగ్ జోన్‌లో ఉన్నారు. డే అండ్ నైట్ ఏదైనా గొడవ జరిగితే మీరు బాధపడుతూనే ఉంటారు, ఆలోచిస్తూనే ఉంటారు. 9 ఆఫ్ సోర్స్ అనేది చాలా టాక్సిక్ ఎనర్జీ. ఓవర్ థింకింగ్ జోన్‌లో పడేస్తుంది. దాని తర్వాత దాని నుంచి బయటికి రావాలంటే చాలా చాలా కష్టం. చూసారా? యూనివర్స్ ఏం చెప్తుందో అదే కనిపిస్తుంది ఇక్కడ. ఎమోషనల్ బాండ్ లేదు మీ ఇద్దరి మధ్య. మీ ఫీలింగ్స్ కూడా అలాగే ఉన్నాయి. 2 ఆఫ్ సోర్స్, ద ఫూల్ అండ్ ద మూన్. సో, 2 ఆఫ్ సోర్స్ అంటే మీకు ఈ రిలేషన్‌షిప్ గురించి ఒక క్లారిటీ లేదు. మీ పర్సన్ చెప్పే వాటికి, చేసే వాటికి సంబంధం ఉండదు. సో, మీరు అదే ఫీల్ అవుతున్నారు. అండ్ ద ఫూల్. బట్ ఎంత చేసినా మీకు ఈ పర్సనే కావాలనుకుంటున్నారు. ఎన్నిసార్లు సెపరేట్ అయిపోయినా సరే మళ్ళీ న్యూ బిగినింగ్ ఈ పర్సన్‌తోనే కావాలి అనుకుంటున్నారు. బట్ ద మూన్. చాలా చాలా ఓవర్ థింకింగ్ జోన్‌లో ఉన్నారు మీరు. కొన్ని సార్లు ఒక ఇల్యూజన్ క్రియేట్ చేసుకొని అదే కరెక్ట్ అనుకునే భ్రమలో కూడా బతుకుతున్నారు. అది మీ పర్సన్ గురించి పాజిటివ్‌గా కూడా అయ్యుండొచ్చు. నెగెటివ్ అనే కాదు. బట్ ఇక్కడ మీరు చాలా చాలా ఓవర్ థింకింగ్ జోన్‌లో ఉన్నారు. నేను ఆల్రెడీ చెప్పాను మీ ఇద్దరి మధ్య ట్రస్ట్ ఇష్యూస్ కూడా ఉన్నాయి అని. మీకు ఒక థర్డ్ పార్టీ ఏమన్నా ఉందా అని ఒక ట్రస్ట్ ఇష్యూస్ కూడా ఉన్నాయి మీ పర్సన్ గురించి. బికాజ్ 3 ఆఫ్ కప్స్ ఉంది ఇక్కడ.
అండ్ కింగ్ ఆఫ్ వాండ్స్ అండ్ నైట్ ఆఫ్ వాండ్స్. ఎస్, మీకేంటంటే మీ పర్సన్కి మీరంటే ప్యాషన్ ఉంది, అట్రాక్షన్ ఉంది, బట్ ఎప్పుడు మీ లైఫ్లోకి వచ్చి వెళ్తూ ఉంటారు. ఒక స్టెబిలిటీ ఉండదు. మా రిలేషన్షిప్ ఫ్యూచర్ ఏంటో తెలియదు. బట్ అంటే మీకు తెలుసు తను ఓన్లీ మీ పట్ల అట్రాక్షన్, ఒక ఫిజికల్ అట్రాక్షన్ తప్ప ఎమోషనల్ బాండ్ లేదని కూడా మీకు తెలుసు. ఎమోషనల్ బాండ్ కన్నా ఫిజికల్ అట్రాక్షన్ ఎక్కువ ఉందని కూడా మీకు తెలుసు. సో దానివల్లే మీరు ఇక్కడ సఫర్ అవుతున్నారు అండ్ మీరు కూడా తనకి అట్రాక్ట్ అయ్యి ఉన్నారు ఖచ్చితంగా. బట్ సమ్వేర్ మీరు ఎమోషనల్గా కనెక్ట్ అయ్యారు కాబట్టి ఇక్కడ మీరు చాలా ఓవర్ థింకింగ్ అయితే చేస్తున్నారు. సో యూనివర్స్ చెప్పిన దాని ప్రకారం అయితే ఈ పర్సన్ అయితే మీకు కరెక్ట్ పర్సన్ కాదండి. సో మీరు అయినా సరే ఈ రిలేషన్షిప్లోనే ఉంటాను అంటే ఇప్పుడున్న ఎనర్జీస్ ప్రకారం అయితే మీరు మెంటల్గా చాలా చాలా ఇబ్బందులకి లోన్ అవుతారు. సో అసలు ఈ రిలేషన్షిప్లోనే ఉంటే అసలు మీ ఫ్యూచర్ ఏంటో చూద్దాం. 4 of Swords, 8 of Wands and Ace of Pentacles. క్లారిఫై చేద్దాం. ఇక్కడ మీరు కానీ మీ పర్సన్ కానీ ధనుసు రాశి, సింహరాశి, మేషరాశి అయి ఉండొచ్చు. సో ఈ పర్సన్ కోసం మీరు వెయిట్ చేస్తూ ఉంటే కనుక ఎవరైతే ఆల్రెడీ మ్యారీడ్ ఈ పర్సన్తో మ్యారీడ్ అయిన వాళ్ళు ఖచ్చితంగా 10 ఆఫ్ కప్స్ ఫ్యామిలీ సిచ్యువేషన్, మీకు పిల్లలు ఉంటే కనుక మీ సిచ్యువేషన్ కొన్ని రోజులకి కొన్ని నెలలకి కొంచెం బెటర్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. బికాజ్ మీకు ఆల్రెడీ మ్యారేజ్ అయింది, ఇక్కడ ఫ్యామిలీస్ కూడా ఇన్వాల్వ్ అయి ఉంటాయి. సో ఖచ్చితంగా కొంచెం అప్గ్రేడ్ అయితే కనిపిస్తుంది. ఎవరైతే అన్మ్యారీడో ఖచ్చితంగా మీ పర్సన్ ఈ రిలేషన్షిప్ ఆన్ అండ్ ఆఫ్ ఉంటుంది. బికాజ్ 7 ఆఫ్ పెంటికల్స్ అంటే వెయిటింగ్ గేమ్ అండ్ 4 ఆఫ్ సోర్స్ అంటే ఒక్కొక్కసారి నో కాంటాక్ట్ సిచ్యువేషన్, ఒక్కొక్కసారి కమ్యూనికేషన్ ఉంటుంది, ఒక్కొక్కసారి కమ్యూనికేషన్ ఉండదు. అండ్ మీలో కొంతమంది స్పిరిచువల్ జర్నీ కూడా స్టార్ట్ చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. సో ఎవరైనా స్పిరిచువల్ జర్నీ స్టార్ట్ చేయాలనుకుంటే ఇది రైట్ టైం. సో ఒక రకమైన ఎలా ఉంటుందంటే స్టెబిలిటీ అన్నది ఖచ్చితంగా ఉండదు. అప్పుడే న్యూగా రిలేషన్షిప్ స్టార్ట్ చేసినట్టు ఉంటుంది. ఎన్ని ఇయర్స్ అయినా సరే మీ ఇద్దరి మధ్య ఒక అండర్స్టాండింగ్ అయితే రావడానికి అయితే టైం పడుతుంది. బట్ సన్ కార్డ్ ఉంది, సమ్వేర్ కొన్ని నెలల తర్వాత కొన్ని రోజుల తర్వాత కొంచెం పాజిటివ్గా మారే అవకాశం అయితే ఉంది. బట్ రైట్ నౌ అయితే ఇప్పుడున్న సిచ్యువేషన్ ప్రకారం అయితే మీ పర్సన్ మీకు కరెక్ట్ కాదు. బట్ ఇన్ ఫ్యూచర్ మీరు వెయిట్ చేసి ఇవన్నీ చేస్తాను అంటే ఎక్కడో ఒక చోట అప్గ్రేడ్ అయితే కనిపిస్తుంది. బట్ ఇది 100% కాదు. బికాజ్ రైట్ నౌ ఎనర్జీస్ అయితే చాలా ఇదిగా ఉన్నాయి, లైక్ నెగిటివ్గానే ఉన్నాయి. బట్ ఇక్కడ పేషెన్సీ, 7 ఆఫ్ పెంటికల్స్, ఎవరైతే పేషెన్సీగా వెయిట్ చేస్తారో, స్పిరిచువల్గా కూడా ఎవాల్వ్ అవుతారో, అప్పుడు మేబీ ఫ్యామిలీస్ కూడా ఇన్వాల్వ్ అయినప్పుడు ఈ రిలేషన్షిప్ అన్నది కొంచెం బెటర్ అయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. సో ఎనర్జీ ఒరకల్ మెసేజెస్ చూద్దాం. డిసీట్, మీలో చాలామంది ఓడిపోయినా మీరు ఏ సిచ్యువేషన్లో అయినా ఓడిపోయినా తీసుకోలేకపోవడం, చాలా ఎమోషనల్గా వీక్గా ఉండడం లాంటివి జరుగుతున్నాయి. సో మీరు దాన్ని ఓవర్కమ్ అయితే చేయాలి. అండ్ ఏంజల్ ఆఫ్ లవ్. సో ఫస్ట్ మీరు మిమ్మల్ని ఇష్టపడండి, మిమ్మల్ని మీరు ప్రయారిటైజ్ చేసుకోండి. అండ్ మీ ఏంజల్స్ కూడా మీ వెనకాలే ఉన్నారు. అండ్ డోర్ టు స్పిరిట్, అగైన్ స్పిరిచువల్ జర్నీ. ఎవరైనా స్పిరిచువల్ జర్నీ స్టార్ట్ చేయాలి అనుకుంటే ఇది రైట్ టైం. సో యూ కెన్ స్టార్ట్ అండ్ బిలీవ్ ఇన్ ద ఇంపాసిబుల్. మీరు ఏదైనా సాధించాలి అంటే ఫస్ట్ దాన్ని బిలీవ్ చేయాలి, నేను సాధించగలను అని. అండ్ స్టెప్ అవుట్ ఆఫ్ యువర్ కంఫర్ట్ జోన్. సో మీరు ఏదైనా సాధించాలంటే ఫస్ట్ నమ్మాలి, దాని తర్వాత మీ కంఫర్ట్ జోన్ నుంచి బయటికి రావాలి, దానికి సంబంధించి హార్డ్ వర్క్ చేయాలి, మీరు దాన్ని అచీవ్ చేయగలరు. అండ్ ద ఎనర్జీ ఈస్ గెయినింగ్ మొమెంటమ్, వ్యాక్సింగ్ మూన్ అండర్ ద డెక్. మీరు ఎక్కడైతే ఫోకస్ చేస్తారో ఖచ్చితంగా అక్కడైతే ఎనర్జీ అనేది పెరుగుతుంది. అంటే మీరు ఎక్కడ ఫోకస్ చేస్తే అక్కడ ఖచ్చితంగా గ్రోత్ అనేది ఉంటుంది. సో ఇదండి మీ రీడింగ్. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అంటే డిస్క్రిప్షన్ బాక్స్లో నెంబర్ ఉంటుంది, ఆ స్క్రీన్ స్టార్టింగ్లో నెంబర్ డిస్ప్లే ఉంటుంది. మీరు కాల్ చేయొచ్చు, వాట్సాప్ చేయొచ్చు. రీడింగ్స్ అనేవి ఛార్జబుల్, మనీ అయితే పే చేయాలి. అలాగే మేనిఫెస్టేషన్, రీయూనియన్ రెమెడీస్ ఎవరికైనా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు, 100% వర్క్ అవుతాయి. అండ్ 1-to-1 మేనిఫెస్టేషన్ క్లాసెస్ కూడా ఎవరికైనా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ డూ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.